ఒక్క చెత్త పన్ను 100 సార్లు రద్దు చేసినట్టున్నారు. మళ్ళీ ఇది ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇవాళ చెత్త పన్నుకి సంబంధించి చెల్లు చీటి అంటూ ఒక కాగితం రాసుకొచ్చారు, ఒక పేపర్లో రాసుకొచ్చారు. గెజిట్ అయిపోయింది అన్నట్టు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే. ఇంతకీ 9 నెలలు పట్టింది ఒక చెత్త పన్ను ఆపడానికి అధికారికంగా. ఆ రోజు నుంచినే ఆపేయమన్నారు. ఎస్, కరెక్ట్. చెత్త పన్ను ఎవరు వసూలు చేస్తారు? మున్సిపాలిటీలు వసూలు చేస్తాయి. ఏం చేస్తాయి ఆ డబ్బుల్ని? ఆ డబ్బులతో ఈ చెత్త ఏరేటటువంటి వాళ్ళకి, చెత్త ఊడ్చేటటువంటి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాయి. 50, 100 ఆ ఏరియా మార్కెట్ అంటే కమర్షియల్ ఏరియాలో అయితే డబ్బులు ఎక్కువ, డొమెస్టిక్ ఏరియాలో డబ్బులు తక్కువ. 40 రూపాయల నుంచి ఈ రేంజ్. మామూలుగా ఇంతకుముందు లంచం తీసుకునేవాళ్ళు, లంచం అనడానికి లేదు పాపం, వాళ్ళు మామూళ్ళు అంటారనమాట. అట్లా దాని నుంచి ఈ వైపుకి వచ్చినటువంటి ఇది బిగిన్ అయిన తర్వాత అది ఆగింది. వాస్తవంగా వాళ్ళు ఇబ్బంది పడ్డది. అయితే అది పక్కన పెడితే ఈ డబ్బులు ఇప్పుడు తీసుకునేటటువంటి అది ఆపేస్తున్నామని ప్రకటించారు. కరెక్ట్, చాలా మంచి కాన్సెప్ట్. ఇప్పటికీ తీసుకోవట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. అంతకుముందు 30%, 40% కూడా కట్టలేదు అని అప్పట్లో వాళ్ళు గొడవ చేసేవాళ్ళు. సెక్రటేరియట్ స్టాఫ్ ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు వాళ్ళు 10% కూడా జనాలు డబ్బులు కట్టట్లేదో చెత్త పన్ను అని చెప్పి వాళ్ళ మీద యాక్షన్లు అంటే అప్పట్లో నోటీసులు వెళ్ళి. అంతే తప్పించి వాళ్ళెవరు ఆ రోజుల్లో కట్టింది చాలా తక్కువ, 10-20% మంది కూడా కట్టి ఉంటారు పన్నులు. కానీ అది బాగా రచ్చ నడిచింది. చెత్త రాజకీయం, చెత్త ప్రభుత్వం ఇవన్నీ నడిచినాయి, అంతా బాగుంది. ఇప్పుడు చెత్త రద్దు, చెత్త పన్ను రద్దు. అయితే అసలు లాజిక్ ఏంటంటే ఇక్కడ ఈ చెత్త పన్ను ఆపేస్తే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కదా. మరి మున్సిపాలిటీలకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఈ చెత్త పన్నుని ఒక ఆదాయం కింద మలుచుకున్నాయి. ఆదాయంతో ఆ ఖర్చులు పెట్టినాయి. ఇప్పుడు అది లేదు. దాంతో ఏమవుతుంది? ఇంటికి డైలీ వచ్చి చెత్త అధికార పక్షపు నాయకులు, కార్యకర్తలు ఇళ్లలో తీస్తున్నారో తెలియదు. కానీ మిగతా ప్రజల దగ్గరికి ఇదివరకు అయితే జగన్ టైంలో రోజు ఇడిసి రోజు వచ్చేవాళ్ళు. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి వస్తున్నారు. ఎందుకంటే ఇదే సమస్య. స్టాఫ్ తగ్గిపోయారు, విషయం పెరిగిపోయింది. చెత్త ఏ రోజుకు ఆ రోజు తొలగించగలిగితే, అలాగే చెత్త పన్ను లేకుండా ఇది చేయగలిగితే అప్పుడు ప్రభుత్వానికి అద్భుతం. అదే సందర్భంలో ఇప్పటికీ పన్ను బదులుగా చేతికి వెళ్తాయి, అంతకు మించి ఏం లేదు.